సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకంత శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ దేవుని మాటలు వినబడుతున్నావో ఆశీర్వాదములు, దేవుని దీవెనలు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన ప్రేమించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సరే, ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదమున పొందనాలు, స్తోత్రం నాయన. సహాయం చేయండి, మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి నాయన. మీ కాయసమైన మార్గాలు మా ఇందున్నదేమో చూడండి ప్రభా. నిత్య మార్గం నడిపించండి నాయన. ప్రభా తండ్రి నాయన, పిల్లలను కాచి కాపాడండి, సంఘాలను ఉద్యోగపరచండి నాయన. దేశము తండ్రి కరువు కాటకాలు, అంటువ్యాధుల ప్రభులకు సహాయం చేయండి ప్రభా. యుద్ధాన్ని శాంతిపరచామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజల్లో తండ్రి నైతిక విలువలు, దైవభయం, పాపభీతిని పుట్టించండి. ఉగ్రవాదాన్ని, రక్షణ అణిచివేయాల్సింది కోరుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. నాయకులు, అధికారులు గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకురండి నాయన. మూఢనమ్మకాల నుంచి ప్రజలను విడిపించని నాయన. ప్రభా తాగుబోతులు, దుర్వ్యసనాలకు బాణసైన వారికి విడుదల కలిగించని నాయన. ప్రభా చెరసాలను, నేరస్తులకు దైవభయము, పాపభీతిని పుట్టించండి ప్రభా. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని, శత్రు కార్యములు అయిపచ్చి దూరపరచమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మరి ఇందులో ఒక కవిత్వం ఉంది. హర్ पल तड़पते हूँ उसके लिए, ओ पल भी आया सोचा हूँ कुछ पल के लिए, पर कुछ पल के लिए. అంటే మనం ఏదైనా ఎక్కువసేపు మరి దాని గురించి ఆలోచించినప్పుడు దాన్ని దేవుడు మరి మనం అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును అంటాం కదా. అదేవిధంగా మనం ఒకటి కోరిక మనలో ఉన్నప్పుడు కానీ ఎన్నోసార్లు మనం దాని గురించి ఆలోచిస్తుంటాం. అంటే దేవుడు అది ఇవ్వాలని మనం ఆశిస్తుంటాం. కాబట్టి అటువంటిది కవిత్వము. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మనం ఆదికాండం 35వ అధ్యాయం చదవబోతున్నాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము, అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టించమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారందరితోనూ, తన యొద్ద ఉన్న వారందరితోనూ మరి దేవుడు ఇంటి వారందరితో మరి ఈ మాట సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి మరి తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్ద ఉన్న అన్ని దేవతలను పారవేసి మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకునండి. మనము లేచి బేతేలుకు వెళతాము. ఆశ్రయించి నాకు ఉత్తరం ఇచ్చిన, నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉన్న దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పగా, కాబట్టి ఇక్కడ మరి బలిపీఠము కట్టేదను అని కట్టిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను తీసి పారవేయండి. పాతవి వస్త్రములు తీసి పారేయండి. అంటే మీరు వేసుకున్న వస్త్రాలు, మీరు చేసే నడత, మరి వాటిని తీసివేయండి. మరి అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మనలో ఏదైతే ఉందో, అనగా నాటి దినాల్లో మరి దేవుని మరి రాహేలు విగ్రహాలను దొంగిలించి తాను దగ్గర పెట్టుకోయింది. అయితే దాన్ని గుడక తాను తీసిపారాడు. అదేవిధంగా మరి ఇక్కడ ఒక నిబంధన చేస్తూ వచ్చాడు. అంటే మీ దగ్గర ఏదైతే ఉందో పాతది, మీ ఇంటి వారి వద్ద ఉన్నవారితో వద్ద అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములు మార్చుకోండి. మనము లేచి బేతేలుకు వెళ్తాము. కాబట్టి మరి పాతది అనగా పాతవి గతించను, సమస్తము కొత్తవాయను అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి పాత వాటి అలవాట్లను, మరి పాత మరి మనస్తత్వాన్ని మనము తీసివేయాలి. కాబట్టి సోదరి సోదరులారా, దేవుడు మరి మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు మరి
మరి దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి మరి ఆరాధనకు వెళ్ళే మనము మరి నిష్ఫలంగా యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారిగా పరిశుద్ధంగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి విమోచన విడుదల అనేది మనిషికి అవసరం. 40 సంవత్సరాలు వారు ఈజిప్టులో మరి ఎంతో బానిసత్వం కింద మరి అలమటించినప్పటికీ యెహోషువ ద్వారా వారికి విడుదల కలిగింది. వారు దేవునికి మొరపెట్టినప్పుడు యెహోషువ వారిని నడిపించడం జరిగింది. అలాగే మీరు పాతవన్నీ తీసేస్తే మీకు కొత్త జీవం అనేది, కొత్త జీవితం అనేది దేవుడు దయచేసేవాడిగా ఉంటాడు అనేది ఇక్కడ బైబిల్ వచనాల్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి షాలేములో దేవుడు మరి రాజు మరి దేవుడు వారికి సహాయం చేసేవాడిగా ఉన్నాడని మనం గైకొనాలి. కాబట్టి ఆయన కృప మరి తన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఉండేదిగా ఉంటుంది. కాబట్టి సోదరి సోదరులారా, 1 యోహాను 1:9 చెప్పినట్లు మరి మన పాపంలో మనం ఒప్పుకునేలా యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో 4వ వచనం చూసినట్లయితే, వారు తమ యొద్ద ఉన్న అన్ని దేవతలను అన్నింటినీ తమ చెవులకు ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకు వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. వారు ఆ ప్రయాణమైపోయినప్పుడు దేవునికి భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండేను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు అతనితో ఉన్న జనులందరూ కానాను దేశంలో లూజు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమై ఆయను కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేలను పేరు పెట్టాను. రిబ్కా దానిని దెబోరా చనిపోయానని బేతేలు దిగువనున్న సింధూర కింద పాతి పెట్టే ఉండెను. దానికి ఆలోన్ బాగ్ అను పేరు పెట్టబడాను. కాబట్టి ఇక్కడ మరి చూసినట్టయితే మీవి మరి షెకెములో మస్తకి వృక్షం కింద వాటిని మరి దాచిపెట్టినాను, అంటే పూడ్చిపెట్టడం అనేది మనం చూస్తుంటున్నాం. మరి మీకు ఏదైతే మరి చెవుల పోగులు మరి ఏదైతే ఉన్నవో అన్ని దేవతలకు సంబంధించినవి, ఆనాడు వెండి బంగారాలే మరి విగ్రహాలకు పూజించేవారు, అంటే అన్ని దేవతలకు పూజించేవారు. కాబట్టి వాటిని తీసి మరి పూడ్చిపెట్టడం జరిగింది. అంటే మరి తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి పాతవి ఏదైతే మనం తీసేస్తామో దేవుడు కొత్త జీవితాన్ని, కొత్త మనసును దేవుడు మనకు ఇచ్చేవాడని మరి సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి లేయా కుటుంబంలో దీనాను మరి చెరిపినప్పుడు మరి ఆ పిల్లోడు షెకెము అనే పిల్లోడు చేసుకుంటానంటే కూడా మరి వీరు కొడుకులకు అప్పగించడం వలన మరి షేము లేవి లేచి వారిని మసంగా గొంతు కోయడం జరిగింది. కాబట్టి మరి వీరు చేసినది తన సోదరిని వాళ్ళే మరి ఒక వ్యభిచార స్త్రీగా మార్చినట్టు అయిపోయింది వాళ్ళు. కాబట్టి మన కుటుంబాల్లో సరైన విధానము, సరైన నడిపింపు తల్లిదండ్రులుగా పిల్లలు నడిపించడం అవసరమైంది. కాబట్టి సోదరి సోదరులారా, అదేవిధంగా దేవుడు ఇక్కడ మరి చూస్తుంటాం, రిబ్కా చనిపోయింది. దెబోరా మరి బేతేలు దిగువనున్న సింధు వృక్షం కింద ఆమెను పాతి పెట్టబడింది. కాబట్టి రిబ్కా ఎప్పుడు చనిపోయిందో తెలియదు, కానీ ఆమె దెబోరా దాది మాత్రము మరి పట్టుకొని ఏడుస్తుంది, ఆయన మరి మీ అమ్మ చనిపోయిందిరా అని చెప్తుంది. కాబట్టి మరి తల్లి సమాధికి తాను వచ్చినట్టు లేదు, కానీ తండ్రికి సమాధికి మాత్రమే వచ్చినాడు. మరి అదేవిధంగా తాను తండ్రిని మరి అలాగే తల్లిని మరి అన్నను మోసం చేసిన తాను కొడుకులు అదే వేషం వేసి పిల్లల్ని మరి నీ కొడుకు ఏసేపు లేడని మరి మోసపోయే ఒక రోజు వస్తుంది అనేది ఇదొక జరిగే సంఘటనకు ముందుగా వీటిని తెలియజేస్తుంది. కాబట్టి సోదరి సోదరులారా, దేవుడు ఇచ్చేంత వరకు కూడా మనిషి ఓపిక కలిగి ఉండాలి. దేవుడు దేవుడు నాకేది ఇచ్చేది నేనే తీసుకుంటా అనేటప్పుడు కొన్ని విపరీతమైన అభ్యంతరాలు వస్తాయి.
కాబట్టి ఓపిక అవసరం మనిషికి. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఒక మాటను చూద్దాం. దేవుడు మనను ఆయన కృపచేత మరి నడిపించి బలపరిచిన దేవుడు మరి 3వ అధ్యాయం 4వ వచనంలో ప్రతి ఇల్లు ఎవడైనానో కట్టిన ఎడల కట్టును, సమస్తము కట్టినవాడు దేవుడే, ఇంటి కంటే దాని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈ మోషే కంటే ఎక్కువ మహిమ అర్హుడుగా ఎంచబడెను. కాబట్టి మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడుగా ఎంచబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఈ భూమి మీద దేవనరుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే ఎంత ప్రేమ గలవాడు, ఎంత కృప గలవాడు, ఎంత జాలి గలవాడు అని చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, దీన్ని మనము చాలాసార్లు మనము చదువుతుంటాం, కానీ దీని గురించిన అవగాహన ఉండదు. పరిశుద్ధ గ్రంథం అని దీని మీద అంటే దీనిలో మతం అనేది ఏమీ లేదు. మతం అనేది మతం అనేది ఉన్నా కూడా ఎట్లా ఉందంటే, అది చర్చికి వచ్చి పోయే వారిలో కొంతమందిలో మతం ఉంది. అయితే అందులో ఉన్న మతం మనకు వద్దు, కానీ అందులో ఉన్న యేసు ప్రభు మనకు అవసరం, నాకు అవసరం. నేను ఆ విధంగా చేస్తున్నాను ఇప్పటికీ. కాబట్టి అందులో ఉన్న మతం మనకు వద్దు, అందులో ఉన్న దేవుడు మనకు కావాలి. ఇక్కడ కూడా పాతవి ఏదైతే ఉందో మరి మతంగా అంటే విగ్రహారాధనకు సంబంధించినవన్నీ తీసి పారేయండి అంటూ యాకోబు గారు అక్కడ చెప్పడం జరిగింది. అలాగే సింధు వృక్షం కింద పాతి పెట్టడము జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి దానికి మరి ఇక్కడ చూసినట్టయితే అదేవిధంగా దెబోరా చనిపోవడం జరిగింది. యాకోబు పద్దనారంలో వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాను. అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టబడాను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనము సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన దేశము నీకును, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదరని చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడి స్థలం నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభమును అనగా రాతి స్తంభమును కట్టించి దానికి మీద పానార్పణమును చేసి నూనె దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ మరి యాకోబుతో, నీవు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని పేరు పెట్టడం జరిగింది. అలానే నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను, నేను నీకుగా సహాయం చేస్తాను, నేను నీకుగా తోడుగా ఉంటాను. కాబట్టి నీ గర్భవాసమున మరి సంతానము నేను మరి నీకు అభివృద్ధి కలిగేసి నీ జనమును విస్తరింపజేసేదను, రాజులు నీ గర్భంలో నుంచి వచ్చేదరు అని మరి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. సోదరులారా, 15వ వచనంలో తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాను. కాబట్టి బేతేల్ ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఒకసారి వచ్చినాడు, మరోసారి రెండోసారి కూడా ఇక్కడికి తాను వృద్ధాప్య దశలో వచ్చినాడు. కాబట్టి ఒకసారి వయసులో ఉన్నప్పుడు వచ్చినాడు, తర్వాత ఇప్పుడు వృద్ధాప్య దశలో వీడికి రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, అక్కడ పానార్పణము చేసినాడు. అంటే అన్నీ అయిపోయిన తర్వాత కార్యక్రమాలు దేవుని ఈ విధంగా మరి బలి నైవేద్యం అవన్నీ అయిపోయిన తర్వాత పానార్పణం అనేది ఇక్కడ మాత్రమే పేర్కొంటున్నాడు. పానార్పణము అంటే పౌలుగా అన్నాడు కదా, నేను పానార్పణంగా పోయబడుతుంది అంటే పానార్పణం అనేది చాలా ముఖ్యం, కానీ ఇందులో రాయబడి లేదు. కానీ దాని గురించి ఎంతో ప్రతిష్టమైన మాటగా చూస్తున్నాం. ఆరాధనకు ముందు మనం ప్రాణార్పణం చేయడం ఎంతో అవసరముగా మనం చూస్తున్నాం. అంటే అంతా అయిపోయినాక దాని మీద నూనె పోసి దాన్ని
పానార్పణం చేయడం అనేది చూస్తుంటున్నాము. మరి అదేవిధంగా 16వ వచనంలో వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళి ఆ మార్గంలో మరొక కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవ వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమె దగ్గరకు భయపడకము, ఇది నీకు కుమారుని చెప్పాను. ఆమె మృతి పొందే ప్రాణమును పోచుండగా ఆమె అతనికి పేరు బెన్నోని అని పేరు పెట్టి తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బేతేలును ఎఫ్రాతా మార్గంలో పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి ఒక స్తంభము కట్టించి అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇజ్రాయేలీలు ప్రయాణమైపో మిగ్దెల్ ఎదెర్ కవతల తన గుడారం వేశాను. ఇజ్రాయిలు ఆ దేశంలో నివసించుచు ఉన్నప్పుడు రూబేను మరి అక్కడ చూసినట్టయితే రాహేలు మృతి పొందింది. మరి మృతి పొందక ముందు తనకు బెన్యాను అంటే మరి తను మరి మృత్యువు నుండి అంటే తాను ఒక బాధ కలిగజేసిన పుత్రుడు అని చూస్తూ మరి పేరు పెట్టి చనిపోయింది. అయితే బెన్యామీను అని యాకోబు గారు పేరు పెట్టడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఎంతో మరి ఆరో ప్రాణంగా ఈమెని మరి రాహేలును చూసినాడు. కాబట్టి ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత మరి రాహేలు పట్ల తనకుంది. విగ్రహాలు ఈమె తెలిస్తే ఉంటే ఈమెని ఏమనేవాడు కాదేమో, కానీ అదే లేయా చేసింటే ఆమెను ఎంత తిట్టేవాడో, ఎంత అరిచేవాడో. కాబట్టి ఈమె మీద అంత ప్రేమను పెంచుకున్నాడు. ఈ 3 భార్యలు ఉండడం, 4 భార్యలు మరి దేవుని చిత్తం కాదు. కానీ ఏదైనా తోటలో ఒకే ఎముక నుంచి ఒకే ఆదాముకు ఒకే అవ్వను తయారు చేసి ఇచ్చినాడు. కాబట్టి మనం 3 భార్యలు ఉన్నారు కదా, నాకెందుకు ఉండకూడదు అనేది అది మంచి పద్ధతి కాదు. మేము పాఠాలు నేర్చుకోవడానికి వాక్యం చెప్పబడింది, కానీ మనం అట్లా చేయాలనే కాదు సోదరులారా. కాబట్టి బెన్యామీను మరి యోసేపు మరి వీరు మరి రాహేలు మరి వీరు మరి ముఖ్యంగా మరి ఆమె కన్న పురుషు పిల్లలుగా చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి అదేవిధంగా మరి ఆమె మృతి పొందక ముందు మరి తనకు పేరు పెట్టి రాహేలు చనిపోవడం జరిగింది. కాబట్టి మరి యోసేపు ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా చూస్తున్నాను. అలాగనే దేవుడు వారికి సహాయం చేసి నడిపించేవాడే ఉంటాడు. మన కూడా అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టుడి ఇవ్వడును. కాబట్టి మనకు సహాయం చేసి నడిపించేవాడు యేసు ప్రభు మరి మనకు గొప్ప దేవుడు. కాబట్టి పెనుయేల్లో మరి తనకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడిని మనము నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. సోదరులారా, यीशु के मर्जी को अपनी किस्मत बना चुके हैं, अपनी लिखी रही हाथ सब मिटा चुके हैं. కాబట్టి మన ఆశలన్నిటిని వదులుకునాలి. యేసు ప్రభు ఒక చిత్తానుసారంగా ఆయన రాత మన జీవితం మీద ఏదో రాసినాడో వాటిని మనం చేసేవారికి ఉండాలి, నడిచేవారికి ఉండాలి. స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు ఆయన దేవుడు. ఆ విధంగా మనం నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తుంటాం. యాకోబు జీవిత చరిత్ర ఆయన మా జీవితాలకు ఎంతో పాఠాలు, ఎన్నో విషయాలు నేర్పుతున్నాం. అందరూ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం. రాబోయే దినాల్లో మీ పనులు మీ సాక్షిగా నిగుడలైన మేము ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తాం. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు లయపరిచి దూరపరచు. ఘనత, మహిమ, ప్రభావితాలు యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థించి అడివెడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ నేడు నిరంతరము సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.